హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి చాలా రోజుల తర్వాత ఏదో వీడియో పోస్ట్ చేసింది అనుకుంటున్నారా? అవునండి, నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము సరదాగా ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. అందులో ఫస్ట్ అరుణాచలం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది వరకులానే ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాము. అరుణాచలంలో అయితే శివకాశి లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాము. నాన్ ఏసీ అయితే 450, ఏసీ అయితే 1100. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, కింద లాకర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే కన్నా ముందే గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుని ఆటో మాట్లాడుకున్నాం. 600 తీసుకున్నారు. 4 మెంబర్స్ అయినా 2 మెంబర్స్ అయినా 1 మెంబర్ అయినా సరే అదే 600 తీసుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాల్ని కూడా కవర్ చేసాం. అలానే మోక్షగుండం, మోక్ష మార్గం, మోక్ష ద్వారం అని కూడా పిలుస్తారు. అందులో నుంచి వేస్తే చాలా మంది మోక్షం లభిస్తుందంటారు, కొంతమంది పాపాలు పోతాయంటారు, కొంతమందికి ఏమో గిరి ప్రదక్షిణ చేసి అందులో నుంచి రావడం వల్ల అలసట అనేది తెలియదు అని అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు, బట్ మనం ఏదేమైనా సరే భగవంతుడి కోసం వెళ్ళాం కాబట్టి చేసుకోవాలన్నా గిరి ప్రదక్షిణ చేయాలన్నా అస్సలు ఖాళీ ఉండదండి. మొక్కుకున్న వాళ్ళకైతే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఆ రోజుల్లోనే తిరగాలి. నార్మల్ వాళ్ళు అయితే నార్మల్ డేస్లో వస్తే సరిపోతుందండి. ప్రశాంతంగా చూడవచ్చు, అన్ని దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలానే అరుణాచలంలో మన స్వామివారి గురించే కాకుండా మన స్వామివారి గుడి ఆలయంలోనూ లేదా అరుణాచలంలో కూడా చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయండి. ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని పాత శివాలయం దగ్గరికి తీసుకొచ్చారండి. అది ఇప్పుడైతే క్లోజ్లో ఉందంటండి. అరుణాచలంలోని మొట్టమొదటి శివాలయం అంటండి అది కూడా మాకు అతనే చూపించారు. అండ్ అలానే స్వామివారి గుడి లోపల రైట్ సైడ్లో ధ్వజస్తంభానికి రైట్ సైడ్లో ఉంటుందండి. సిద్ధమూర్తులు ఉంటారు అంటారు. దేవతలు ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్నారు అనడానికి అదే నిదర్శనం అంటండి. ఆ సిద్ధమూర్తులు ఆ చెట్టు మీదనే ఉంటారంట. మనకి అది కనిపిస్తే చాలా అదృష్టం అంటండి. నాకైతే కనిపించారు, నేను వీడియోలో కూడా పోస్ట్ చేశాను, అది చూడండి. వాటిని నోటితో పలకకూడదంటండి, సిద్ధమూర్తులనే అనాలంట. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ అలానే అరుణాచలంలోనే పచ్చయన్ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అదైతే కంపల్సరీగా దర్శనం చేసుకోవాలంటండి. అమ్మవారు జ్ఞానం కోసమని భూమి మీద అడుగు పెట్టినప్పుడు అది అరుణాచలంలోనే అడుగు పెట్టారంటండి. అడుగు పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా పచ్చగా అయిపోతుందంటండి. అందుకని పచ్చయమ్మన్ అమ్మవారు అని అంటారంటండి. అమ్మవారికి పచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం అంటండి. మామూలుగా అయితే కుంకుమ రెడ్గా ఉంటుందని మనకు తెలుసు, బట్ పచ్చ కుంకుమ కూడా ఉంటుందంటండి. ఆ పచ్చ కుంకుమ ఆవిడకి ప్రసాదించి మనం ఏం కోరుకున్నా సరే కోరికలన్నీ తీరుతాయంటండి. సో ఇలా చూడవలసినవి చాలా ఉన్నాయి, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. గుళ్ళోనే మొత్తం అంతా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మనకి మినియేచర్ టైప్లో చేసి పెట్టారు, అది కూడా చూడండి. మళ్ళీ 1000 స్తంభాల గుడి కూడా ఉంటుందండి, అది చూడండి. అలా చాలా చాలా ఉంటాయి. మీరు అదే కార్తీక పుణ్యాలకు కానీ వస్తే ఇవేవి చూడలేరు, ప్రశాంతంగా జరగదు కూడా మీకు. ఇలాంటి నార్మల్ డేస్లో వస్తే నాలా అన్నీ చూడొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. సో ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి. పచ్చయన్ అమ్మవారి టెంపుల్ వీడియో కూడా ఇందులోనే పోస్ట్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.